ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మార్చి 19. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. దావీదు వీణ శృతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది. శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచి ఉండాలి. ఇందువల్లనే ఈ లోకములో కృంగిన హృదయాలను ఆహ్లాదపరచగలుగుతాము. మన తండ్రి ఇంటిని గొప్ప చేయగలుగుతాము. యెషయా కుమారుడు లోకారంభం నుండి ఎవరూ రాయలేనంత గొప్ప కీర్తనలను రాశాడంటే ఆయనకున్న యోగ్యత ఏమిటి? దుష్టులు చెలరేగినందువల్లనే దేవుని సహాయం కోసం అర్థింపు బయలు వెడలింది. దేవుని విశ్వాస్యతను గురించిన ఆశ ఆయన విమోచించిన తర్వాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించే స్తుతిపాటగా పరిమళించింది. ప్రతి విచారము దావీదు వీణలో మరొక తీగె, ప్రతి విడిపింపు మరొక పాటకు ప్రాణం. బాధ తొలగిన ఒక పులకరింత, దక్కిన ఒక దీవెన, దాటిపోయిన ఒక కష్టం, గండం, ఇలా ఏ చిన్న అనుభవం దావీదుకు కలిగి ఉండకపోయినా ఈనాడు ఒక కీర్తన కూడా మనకు ఉండేది కాదు. దేవుని ప్రజల అనుభూతులకి అద్దం పట్టి ఆదరణనిచ్చే ఈ కీర్తనలు మనకి లేకపోవటం ఎంత నష్టమయ్యేది మనకి. దేవుని కోసం కనిపెట్టడం, ఆయన చిత్త ప్రకారం బాధలను అనుభవించడం, ఆయన్ని తెలుసుకోవడం, ఆయన శ్రమల్లో పాలు పంచుకోవడమే, ఆయన కుమారుని పోలికలోకి మారడమే. కాబట్టి అనుభవం పెరగాలంటే, ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించనున్న నీ శ్రమలను చూచి గాబరపడకు. వాటితో బాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను క్రొత్త సృష్టిగా చేసినప్పుడు చలనం లేని రాయిలాగా చేయలేదు. నీ హృదయానుభూతుల్ని ఇంకా మృదువుగా పదిలంగా ఉంచింది. పౌలుని దేవుడు నమ్మకమైన వానిగా ఎంచాడు కాబట్టి తన పరిచర్యకు నియమించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.